అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పొటల్ ఆలు కోర్మా. పొటలేంటి, ఆలు ఏంటి, ఎప్పుడు మేము పొటల్స్ ఫ్రై చేసుకుంటాం అనుకుంటారు కదా. ఒకసారి ఇలా కూడా పొటల్ ఆలుతో కోర్మా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రిచ్ అండ్ క్రీమీ ఫ్లేవర్తో, మంచి మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు రాజేశ్వరి హోమ్ కిచెన్. ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లో 1 టీ స్పూన్ పుచ్చిగింజలు, 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు, ఒక 1 టీ స్పూన్ గసగసాలు తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని అరగంట నానబెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే అరగంట నానబెట్టుకోండి, లేకపోతే 2 అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోండి. నేను 250 గ్రామ్స్ పొటల్స్ తీసుకున్నానండి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా మీదన పొటల్స్ నుంచి పూర్తిగా స్క్రేపర్తో కాకుండా ఇలా చాకుతో గీక్కొని మీదనున్న లేయర్ అంతా తీసేయండి. ఇది లేయర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు పొటల్స్ అనేవి కొంచెం చిరుచేదు వస్తాయి. అది తీసేయడం వల్ల చేదు అనేది ఉండదు. అండ్ మోరోవర్ ఫ్లేవర్స్ కూడా బాగా లోపల దాకా వెళ్తాయని అలా తీసేస్తారనమాట. దీన్ని బంగాల్లో పర్వల్ అంటారు, మా సైడు పొటల్ అంటారు, మన ఊర్లో పొటల్స్ అంటారు. వీటిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్న దాంట్లో నేను బంగాళదుంపల్ని కూడా నేను 4 భాగాల కింద నిలువుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పొటల్స్ అండ్ బంగాళదుంపలు కూడా 2 ఒకే షేప్లో ఉంటే బాగుంటాయని. మీకు వీలైతే చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఒకసారి అంతా స్ప్రెడ్ చేసి నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపలు, పొటల్స్ని ఒకేసారి యాడ్ చేసేసుకోవాలి. 1 మినిట్ దాకా హై ఫ్లేమ్లో ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా 1 మినిట్ దాకా కలుపుకోవడం వల్ల ఈవెన్గా స్టీమ్ అనేది వెజిటబుల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నాకు టోటల్గా 15 మినిట్స్ పట్టింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెట్టుకున్నారంటే పూర్తిగా పాడైపోతాయి, మాడిపోతాయి కూడా, ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఒక వేరే ప్లేట్లోకి పక్క నుంచి వాడపెట్టుకొని తీసేసుకుంటున్నాను. నూనె అంతా తీసుకోకూడదు, ఓన్లీ మనం వేపుకొని ఉంచుకున్న ముక్కల్ని మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ ఆ నూనెలో మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తాం, అందుకని. ఇప్పుడు గ్రేవీ గురించి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక 1/2 ఇంచి దాకా అల్లం ముక్క తీసుకుందాం. దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోండి. అందులోనే 2 పచ్చిమిరపకాయలు, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలక, 2 లవంగాలు, ముందుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి నీళ్లు వేయకుండా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇందులో నేను ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకున్నాను. చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కళాయిలో 1 టీ స్పూన్ దాకా నాకు మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ పడింది. బాగా వేడెక్కాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. దాన్ని అలా తిప్పుతూ కలుపుకోవాలి, ఎందుకంటే కాజు పేస్ట్ కదండి, అంటుకుంటుంది. అందులో మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి. ఈ గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే కాజు పేస్ట్ అనేది తొందరగా అడుగు పడుతుంది. అడుగు పట్టిందా టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఇప్పుడు నేను 2 టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. నేను టొమాటోస్ని ఇలా ముక్కల కింద యాడ్ చేసుకున్నాను కదా, మీరు పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ మోరోవర్ తొందరగా కుక్ కూడా అయిపోతుంది. నాకు కొంచెం టైం పట్టింది కుక్ అవ్వడానికి. ఇప్పుడు నేను 1 కప్ దాకా వాటర్ యూస్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అది ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్న పొటల్ ఆలుని యాడ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫ్లేవర్స్ అన్నీ లోపల దాకా వెళ్ళేదాకా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మన ఆలు పొటల్ కోర్మా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ 2 పించ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ, పరాటాతో కానీ, పుల్కాతో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.
ఉంటానండి.